ఏమండి ఎందుకు పిలిచారండి? నీ మొహం చంద్రం బింబంలా ఉంటది, చూద్దామని పిలిచాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళి కాఫీ పట్టరా. అలాగేనండి. ఇదిగోండి. కాఫీ అంటే ఎంత చల్లగా ఉంది, వేడిగా ఉండాలని చెప్పాను కదా. వేడిగానే ఉందండి. ఏంటి ఇది వేడా? అవునండి. ఇదే వేడంటే. వేడంటే గోరు ఊడిపోవాలి, అది వేడంటే. అది ఇలాదా? బాగా కాలిందా? అవునండి. బాధగా ఉందా? భార్య బాధపడితే నేను అస్సలు తట్టుకోలేను. బర్ణాలు రాసుకో. ఇగో సూతుడు. ఈ రోజు ఆఫీస్ లేదు కదండి. ఆఫీస్ లేకపోతే తుడవా? నువ్వు తుడుస్తానండి. అలాగేనండి. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? షూ తుడవడానికి బ్రష్ అండి. అక్కర్లేదు, చీరతో తుడు. ఈ చీర 3000 రూపాయలండి. 3000 7,000 17,000 నేను చెప్తే తుడవాల్సిందే. తుడు. అలాగేనండి. నొప్పిగా ఉందా? అవునండి. ఇదిగో పెయిన్ కిల్లర్. భార్య బాధపడితే నేను అస్సలు తట్టుకోలేను. ఇంట్లో ఖర్చులకి ఒక 2000 ఇవ్వండి. 2000 అడిగితే 200 ఇచ్చారేంటండి? సర్దుకోలేవా? ఒక సున్నాయే కదా తక్కువ. సర్దుకోలేవా? అలాగే సర్దుకోవాలి. భర్త అనేవాడు అదుపులో ఉన్నా లేకపోయినా భార్య అనేది ఎప్పుడు పొదుపులో ఉండాలి. అప్పుడే ఆ సంసారం సముద్రంలో నావలాగా అలా 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 వెళ్ళిపోతుంటది. సార్ కరెంట్ బిల్ ఎంత వచ్చింది? 200 సార్. 200 ఎందుకు వచ్చింది? 200 ఎందుకు వచ్చింది? ఎన్నిసార్లు చెప్పాను డైలీ సీరియల్ డైలీ చూడొద్దు, వారానికి ఒకసారి చూస్తే అర్థం అవుతుందని చెప్పానా? ఇలా తీసుకోమ్మా. నెక్స్ట్ టైం బిల్లు ఎక్కువ రాకుండా చూసుకో. ఎవరు నేనా? నువ్వే. లోపలికి సరుకులు అయిపోయాయంట. సరుకులు. బాబు అల్లుడు బాగున్నావా? ఇది అడగడానికి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. మేము బాగానే ఉన్నాం కానీ మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను బాబు. అంటే బీపీలు షుగర్లు హార్ట్ అటాక్ లాంటివి రాలేదు? ఏం రాలేదు బాబు. అత్తగారికి ఏమైనా వచ్చాయా? అత్తగారు కూడా బాగానే ఉన్నారు బాబు. బాధపడొద్దని చెప్పి ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండన్నా బీపీలు షుగర్లు వస్తాయి. ఎన్ని రోజులు ఉంటున్నారు ఇక్కడ? ఏదో ఒక 4 రోజులు ఉండి వెళ్దామని అంటారు గాని మీరు ఎందుకు ఉంటారండి? ఒక గంటలో వెళ్ళిపోతారు. మీరు వెళతారు, అవునా కాదా? గంటలో వెళ్ళిపోతాను బాబు. చెప్పానా? మామగారి మనసు నాకు తెలుసు. సరే గాని భోజనం చేసి వెళ్తారా, నీళ్ళు తాగి వెళ్తారా? భోజనం చేసి వెళ్తాను బాబు. అంటారు గాని ఎప్పుడు భోజనం చేస్తారండి? ఏమే మీ నాన్నకి చిన్న గ్లాస్ తో నీళ్ళు సరిపోతాయి. చెప్పాను కదా, పొలబడతాడు కూడా. చెప్పాను. అల్లుడు ఏమిటమ్మా ఎలా ఉన్నారు? ఆయన అంతేనన్నా, అందంలో ఎవరెస్ట్ లా ఉంటాడు, బిహేవియర్ లో మాత్రం వరస్ట్ లా ఉంటాడు. తోటాల వల్ల తగిలే గాయాల కన్నా ఆయన మాటల వల్ల తగిలే గాయాలే నాకు ఎక్కువగా బాధ పెడుతున్నాయి నాన్న. అంటే అల్లుడు నీకు విలువ ఇవ్వట్లేదమ్మా? ఏం విలువ నాన్న? ఎంత అలు పెరగకుండా పనిచేసినా సరే పొలంలో కలుపు మొక్కను తీసినట్టు తీసేస్తాడు. బయటకు వెళ్ళేటప్పుడు మొగుడికి ఎదురు రావాలి గాని ఆయనకి మాత్రం ఎదురు చెప్పకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే తెల్లతోలేసుకొని పుట్టిన కాలకేయుడు నాన్న మొగుడు. సంసారం అన్న తర్వాత ఇలాంటివన్నీ సహజం అమ్మా. నేను వెళ్ళొస్తాను తల్లి. జాగ్రత్త నాన్న. నువ్వు జాగ్రత్త అమ్మా. ఏమే ఏవండి మీ నాన్నడి? ఇప్పుడే వెళ్ళిపోయారండి. అప్పుడే వెళ్ళిపోయారా? సరే లోపలికి వెళ్ళి వంట చేసుకో. నేను అడ్రస్ అడగడానికి వచ్చాను అనుకున్నావా? నేను దొంగనే. మర్యాదగా మీ ఇంట్లో ఉన్న నగ నట్ర డబ్బు అంతా మూట కట్టి నాకు దొంగ పడవరా జొన్నలు దంచిన చేతులు రైవి, పొలాల్లో కబడ్డీ ఆడిన కాళ్ళు రైవి. ఏ ఇంట్లో అన్నా నిన్ను చూశాను, చెయ్యితో పాటు కాలు కూడా ఇరిచేస్తాను. జాగ్రత్త. చచ్చునోడా. ఏవండి వాడికి ఎందుకు భయపడుతున్నారు మీరు? నేను భయపడేది ఆడికి కదే, నిన్ను చూసి. ఏమండి టిఫిన్ ఏం చేయమంటారు? నువ్వేం చేస్తే అదే తింటానులే. ఒకవేళ నువ్వు చేయకపోయినా బయటికి వెళ్ళి తింటాను. అలాగేనండి. నా పెళ్ళంలో ఇంత దమ్ముందా? ఇదేదో వంటింటి కుందేలు అనుకున్నాను. తోడేళ్ళలాగుంది. కాఫీ తీసుకోండి. ఏంటే వేడిగా ఉందా?
పుట్టిందా మంట మంట పుట్టిందా? అమ్మో! సాయంత్రం బర్ణాలు రాస్తాను ఆ. సాబ్ ఇక్కడే. ఆ, ఏమండి కాఫీ తీసుకోండి. వేడి వేడిది అలా తాగేశారేంటండి? పర్వాలేదు తాగిసాను, బాగుంది, చాలా బాగుంది. ఇంట్లో సరుకులు లేవు, ఒక 2000 ఇస్తారా? 2000 అడిగితే అలా ఆలోచిస్తావే? అమ్మా! చంపేస్తా, జాగ్రత్త. డబ్బులు ఎవరు తీసుకోవాలి? ఇంకొకసారి కాఫీలో వేళ్ళు పెట్టడం, డబ్బులు అడిగితే 200 తీసుకోవడం, చంపేస్తాను. 2000 ఏం కర్మ డార్లింగ్, నా శాలరీ మొత్తం నువ్వే తీసేసుకో, అందులోంచి 100 రూపాయలు నాకు ఇవ్వు. అది కూడా ఏదో మగవాడిని కదా, జేబులో పెట్టుకోవడానికి గొప్పగా ఉంటుంది అంతే. బీరువాలో ఉన్నాయి, తీసుకుంటాను. తీసుకో తీసుకో. ఎరా నీ షూస్ నా చీరతో పాలిష్ చేయాలరా? అయిపోయావురా. అమ్మో! చంపేస్తా. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. ఏవండి, పొద్దున్నే 5 గంటలకి మా నాన్న వస్తున్నారంట. మావయ్య గారు వస్తున్నారా? అవునండి, వెళ్ళి రిసీవ్ చేసుకుంటా. వద్దు వద్దు, నేను రిసీవ్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళి, నేను చూసుకుంటాగా. అమ్మో, మా మామగారు వస్తున్నారంట, జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవాలి, లేకపోతే ఇంతవరకు వచ్చిన కళ్ళని నిజాలు అయిపోతాయి. మావయ్య గారు, పర్లేదు, ముగ్గురు మీకోసమే. పొద్దున్నే నువ్వు లేచిపోయావేంటల్లుడు? అయ్యో, మీరు వస్తున్నారని మా బంగారం చెప్పింది, అదే మీ అమ్మాయి చెప్పింది. అందుకే నాకు అస్సలు మీరు ఎప్పుడు వస్తారా అని అసలు తెల్లవారు నిద్ర పట్టలేదు అనుకోండి. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. అల్లుడు, నువ్వు నా కాలు పట్టడం ఏమిటో? లేదు, మీరు కాలు నొక్కించుకోవాల్సిందే. అది కాదు అల్లుడు. మామయ్య గారు, మీరు మా నాన్న లాంటి వారు, మా నాన్నగారికి అయితే నేను ఇలా కాలు నొక్కన చెప్పండి. బాగా జర్నీ చేసి వచ్చారు, ఇప్పుడే మీకు కాఫీ తెస్తానండి. నాన్న, అమ్మా, ఎంతసేపు అవుతుంది అన్న వచ్చి? కొద్దిసేపు అయ్యింది గాని ఏమిటమ్మా అల్లుళ్ళు ఈ మార్పు అర్థం కావట్లేదు. మొన్న ఒక రోజు ఇంటికి దొంగ వచ్చాడు నాన్న. వాడికి శుభ్రంగా పైన కింద వాయించేటప్పటికి ఈయన గారు ఇట్లా మారారు. అదా విషయం. ఎంతో అలసిపోయి ఉంటారు. రండి, నా చేతులతో మీకు వండి పెడతాను. అలాగే.